ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సవీన్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సవీన్, ఇప్పటికే వరుసగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు అంటే 8 మంది ఎమ్మెల్యేలు దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. స్పీకర్ 7 ఎమ్మెల్యేల విషయంలో వారికి క్లీన్ చిట్ ఇస్తూ అంటే వారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, పార్టీ మారినట్లుగా ఎట్లాంటి ఆధారాలు లేవంటూ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో స్పీకర్ చర్యలు తీసుకోవాల్సి ఉంది. సంజయ్ కుమార్ ఇప్పటికే స్పీకర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. కానీ స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటి వరకు స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాలేదు. గతంలోనే స్పీకర్ వీరికి నోటీసులు జారీ చేసినప్పటికీ వీరు స్పీకర్ ను కొంత సమయం అడిగారు. అందుకు స్పీకర్ అంగీకరించారు. ఇక దానం నాగేందర్ కు గతంలోనే నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని కోరగా అఫిడవిట్ రూపంలో తన అభిప్రాయాన్ని స్పీకర్ కు తన అభిప్రాయాన్ని తెలిపారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే టెక్నికల్ గా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం రద్దు చేసుకోలేదు, పార్టీ నన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారికంగా సస్పెండ్ చేయలేదంటూ కూడా దానం నాగేందర్ స్పీకర్ కు పంపినటువంటి అఫిడవిట్ లో స్పష్టం చేశారు. దీనికి సంబంధించి దానం నాగేందర్ పై ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లాయర్లు దానం నాగేందర్ లాయర్లను క్రాస్ ఎగ్జామినేషన్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పూర్తి చేశారు. అదే విధంగా తాజాగా ఈ రోజు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని తెలిపారు. అదేవిధంగా కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ అసెంబ్లీ విప్పుగా ఉన్నటువంటి కేటీ వివేకానంద గౌడ్ ఫిర్యాదు చేశారు. కాబట్టి ఆయన కూడా నోటీసులు ఇచ్చి ఆయన కూడా విచారణకు రావాలని కోరారు. రేపు కడియం శ్రీహరి విచారణకు వస్తే ఇటు కేటీ వివేకానంద గౌడ్ అదేవిధంగా కడియం శ్రీహరి ఈ ఇద్దరిని కలిపి స్పీకర్ విచారించబోతున్నారు. అదేవిధంగా వీరిద్దరికి సంబంధించినటువంటి లాయర్లను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ఇక కడియం శ్రీహరి విచారణతో 10 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి అవుతుందా లేదా అనేది స్పీకర్ ప్రకటించాల్సింది. ఎందుకంటే దానం నాగేందర్ అఫిడవిట్ రూపంలో స్పీకర్ కు తన అభిప్రాయాన్ని తెలిపారు, తాను చెప్పదలుచుకున్నది తెలియజేశారు. కాబట్టి దాన్నే స్పీకర్ దానం నాగేందర్ అభిప్రాయంగా భావిస్తే దాన్ని ఫైనలైజ్ చేసి ఇక 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తయినట్లుగా ప్రకటించే అవకాశం కూడా కనపడుతుంది. ఇక 3 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీనిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లుగా స్పీకర్ ప్రకటించారు. కాబట్టి ఇక 3 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రధాన అంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించి ఒకవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ 3 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ వెలువరించే నిర్ణయం ఉత్కంఠగా మారిందని చెప్పి ఇక కడియం శ్రీహరి, సంజయ్ కుమార్ విషయంలో స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం ప్రకటిస్తారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి దానం నాగేందర్ విషయంలో ఎట్లాంటి నిర్ణయం వెలువరిస్తారు. అయితే దానం నాగేందర్ మాత్రం తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ స్పష్టం చేస్తూ వస్తున్నారు. కాబట్టి 3 ఎమ్మెల్యేలను కలిపి ఒకటేసారి స్పీకర్ నిర్ణయం ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా త్వరలోనే స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. ఓకే, థ్యాంక్ యూ సవీన్.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.